ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవైపు రైల్వే శాఖకు చెందిన 2 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంటే మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, ఆపద్ధర్మ సీఎం ఆతిషి పరామర్శించారు. మరి కాసేపట్లో రైల్వే స్టేషన్ కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వస్తున్నారు. తొక్కిసలాటలో 18 మంది చనిపోవడంపై పోలీసులు వర్సెస్ రైల్వే శాఖగా సీన్ మారింది. ఈ 2 విభాగాల మధ్య పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడంలో వైఫల్యంపై 2 విభాగాలు తలోక రకంగా మాట్లాడుతున్నాయి. ఇక తొక్కిసలాట దుర్ఘటనలో చనిపోయిన వారిలో 9 మంది బీహారీలున్నారు. అలానే ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన 1 చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 5 చిన్నారులు ఉన్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో 30 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 9 గంటల 26 నిమిషాలకు ఈ తొక్కిసలాట జరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇప్పటికీ రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీ ఇంకా కొనసాగుతున్నట్లుగానే తెలుస్తోంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, గాయపడిన వారి పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్లలో కొంతమంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వివరాలేంటి, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం గాయపడ్డ వారిని వేర్వేరు హాస్పిటల్కి తరలించగా అత్యధికులు రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న ఈ లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్, దాన్నే షార్ట్కట్లో ఎల్ఎన్జేపీ హాస్పిటల్ అంటాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకుని వచ్చి చికిత్సను అందజేస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చేసరికే 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అంటే రాత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వారందరినీ అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి వారిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 12 మంది ప్రాణాలు కోల్పోగా ట్రీట్మెంట్ అందించే సమయానికి మరొక 3 చనిపోయారు. మొత్తంగా రాత్రి 12:30 వరకు 15 మంది చనిపోయారు. తెల్లారేసరికి ట్రీట్మెంట్ పొందుతూ మరొక 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ కొంతమందిని అయితే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి మరికొంతమందిని, లేడీ ఇర్విన్ హాస్పిటల్కి మరికొంతమందిని, ఇలాగ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులకు ఈ గాయపడ్డ వారందరినీ కూడా తరలించారు. ఎక్కువ మంది ఈ ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో, లోక్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వమే శాయశక్తుల వారి ఖర్చులన్నింటినీ భరిస్తూ వైద్యం అందజేస్తూ ఉంది. మరొక వైపు పరిహారాన్ని కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మృతుల కుటుంబీకులకు 10 లక్షల రూపాయల పరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారాన్ని ఎక్స్గ్రేషియా రూపంలో రైల్వే శాఖ వైపు నుంచి ప్రకటించింది. ఈ చనిపోయిన వారిలో 9 మంది బీహారీలు ఉన్నారు, 8 మంది ఢిల్లీ చిరునామా కలిగిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన అందరూ ఢిల్లీ వాసులే కాదు, ఇక్కడ సెటిల్ అయిన వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే ఒకరు హర్యానాకు చెందిన వారు ఉన్నట్టుగా చెప్తున్నారు. 18 మందిలో 16 మంది చిన్నారులు, మహిళలే. వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు ఈ తొక్కిసలాట ఘటనలో. దీనికి సంబంధించి ఒకవైపు ఎంక్వైరీ 2 రకాలుగా జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ పరంగా, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పోలీస్ ఎంక్వైరీ అనేది ఎలాగూ జరుగుతుంది. దాంట్లోనూ బాధ్యులు ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. మరొక వైపు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, రైల్వే శాఖ హై లెవెల్ ఎంక్వైరీని 2 సభ్యులతో ఏర్పాటు చేసింది. వారు అసలు ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలే రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్నందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా సమయానికి రద్దీని నియంత్రించలేకపోయారు. అయితే ఈ విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణమా, లేదంటే అక్కడున్న సిబ్బంది సామర్థ్యాన్ని మించి ఒక్కసారిగా రష్ పెరిగిపోవడమా అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షులు కొంతమంది, అంటే ఆ సమయానికి అక్కడున్న వాయుసేనలో పనిచేసే కొంతమంది సైనికులు, వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ రద్దీ అసలు ఊహించలేకపోయాము, అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఒక్కసారిగా జనం వచ్చి పడ్డారు. ఒకటి 16వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి వచ్చారు, ఇంకొకటి 12వ నెంబర్ వైపు నుంచి కూడా వచ్చారు. దాంతో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అక్కడ మెట్లు దిగే దగ్గరే ఎక్కువగా ఈ తొక్కేసలాట జరిగి ఒకరి మీద నుంచి ఒకరు తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ ఇన్సిడెంట్లోనే చాలామంది మహిళలు తమ వాళ్ళను కోల్పోయిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లోపలికైతే మీడియాను అనుమతించట్లేదు. ఇక్కడి నుంచి చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం వంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కూడా ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ కొన్ని డెడ్ బాడీస్ ఉంటే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ మార్చురీలో కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఈ
ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసి మృతుల కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించే ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం ఉంది. రైట్ మహాత్మా.